చెకింగ్ అయితే బాగా స్ట్రిక్ట్ గా అయితే ఉండింది. ఈ యాక్టర్ ఎవరో తెలిసింటే కామెంట్ చేయండి. వీడియోలో అయితే లోపల డెకరేషన్ అంతా అయితే చూపిస్తాను. టికెట్ లేని వాళ్ళైతే అస్సలు రావద్దు. వాళ్ళకి రూమ్స్ ఇవ్వట్లేదు, దర్శనాన్ని కూడా పంపట్లేదు. ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నారు. మామూలుగా మాకైతే రేపైతే దర్శనం అనమాట. లక్కీగా ఈ డిప్ లో అయితే వచ్చింది మాకు. ప్రతి వెళ్ళేసి ఫస్ట్ రూమ్ అయితే తీసుకోవాలి. ఓన్లీ లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకే ఈ 3 days చెకింగ్ అయితే బాగా స్ట్రిక్ట్ గా అయితే ఉండింది. వెళ్ళేటప్పుడు గుడి దగ్గర కూడా ఇప్పుడే డెకరేషన్ స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ నుంచి డైరెక్ట్ గా ఆంధ్రప్రసాద్ కేంద్రానికి అయితే వెళ్ళిపోయాము. మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ తింటామో ఫుడ్ అయితే సూపర్ గా ఉంటది. మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. లోపల అయితే ఈ పెయింటింగ్ సూపర్ ఉంటది. అసలు ఈ పెయింటింగ్ మీనింగ్ అంటే తెలుసుంటే ఒకసారి అయితే కామెంట్ చేయండి. రూమ్స్ కాడికి వెళ్తే టికెట్ అయితే చెక్ చేసి ఫ్యామిలీకి అయితే ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట. టికెట్ లేని వాళ్ళైతే అస్సలు రావద్దు. వాళ్ళకి రూమ్స్ ఇవ్వట్లేదు, దర్శనాన్ని కూడా పంపట్లేదు. ఇప్పుడైతే ఫుడ్ అయితే చాలా బాగుంటది అని చెప్పాను కదా. దాంట్లో అయితే వాడైతే నాకు చాలా ఇష్టం అనమాట. మీకు ఏది ఇష్టమో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అన్ని బాగుంటాయి కానీ వాడైతే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట. సాంబారు అన్ని సూపర్ అయితే ఉంటాయి. రూమ్ విషయానికి వస్తే మాకైతే ఒక రూమ్ ఇచ్చారని చెప్పాను కదా. టికెట్ చెక్ చేసి ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే మేము వెళ్ళిన 3 days ఓన్లీ లక్కీ డిప్ వాళ్ళకే తినేసి అయితే రూమ్ కి వెళ్ళిపోయాము. నైట్ లైటింగ్ చూడండి ఎలా ఉందో, అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. స్టార్టింగ్ నుంచే తీసేది మీకైతే చూపిస్తాను చూడండి. లైటింగ్ అంతా అయితే జంక్షన్ లో అనమాట, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. ఈ యాక్టర్ ఎవరో తెలిసింటే కామెంట్ చేయండి. ఇదైతే స్పెషల్ అట్రాక్షన్ అనమాట. స్వామి అయితే బాగా డెకరేట్ చేశారు నిజ రూప దర్శనంలో. నెక్స్ట్ వీడియోలో అయితే లోపల డెకరేషన్ అంతా అయితే చూపిస్తాను. ఎవరైతే మిస్ అవ్వద్దు. సబ్స్క్రైబ్ చేసుకోమా.